నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఖానాపూర్ మున్సిపాలిటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిన్న మున్సిపాలిటీయే కదా అని లైట్ తీసుకుంటే కుదరదని, ఇది రేవంత్ సర్కార్ పతనానికి నాంది అని కమలనాథులు గర్జిస్తున్నారు. ఖానాపూర్ గెలుపు కాంగ్రెస్ కు ఒక హెచ్చరిక అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అటాక్ మొదలుపెట్టారు. అసలు నిర్మల్ వేదికగా బీజేపీ నేతలు వినిపించిన ఆ పదునైన విమర్శలేంటి? కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒకటైనా బీజేపీని ఆపలేవా? తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఖానాపూర్ మున్సిపాలిటీ గురించే హాట్ చర్చ సాగుతోంది. ఇదొక చిన్న మున్సిపాలిటీయే కావచ్చు, కానీ దీని వెలువరించిన తీర్పు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారీ పొలిటికల్ వైబ్రేషన్ సృష్టిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది ముందస్తు హెచ్చరిక అంటూ బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. రేవంత్ సర్కార్ పతనానికి ఇక్కడి నుంచే పునాది పడిందని కమలనాథులు గర్జిస్తున్నారు. కేవలం గెలుపు మాత్రమే కాదు, రాబోయే రాజకీయ మార్పుకు ఇది ఒక సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ ఫలితాన్ని లైట్ తీసుకోవద్దంటూ విపక్షాలు అధికార పక్షాన్ని హెచ్చరిస్తున్నాయి. అహంకారానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరిగిన యుద్ధంలో ధర్మమే గెలిచిందని బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. నిర్మల్ వేదికగా సాగిన ఈ పొలిటికల్ డ్రామా ఇప్పుడు గాంధీ భవన్ లో టెన్షన్ పుట్టిస్తోంది. మొత్తానికి ఖానాపూర్ ఇచ్చిన జోష్ తో కాషాయ దళం ఒక్కసారిగా యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసింది. అందుకే ఈ చిన్న గెలుపును ఒక పెద్ద మలుపుగా మలుచుకునే పనిలో పడ్డారు కమలదళం నేతలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ గెలుపును రేవంత్ రెడ్డికి ఒక గట్టి కనువిప్పుగా అభివర్ణించారు. పోలీసులు అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూసినా ఫలితం దక్కలేదన్నారు. గూండాయిజంతో ఓటర్లను భయపెట్టాలని చూసినా వారికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం కమలం వైపే నిలిచారని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఖానాపూర్ ఒక వేదికగా మారిందని ఆయన అన్నారు. కేవలం హామీలతో కాలక్షేపం చేస్తున్న రేవంత్ సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. అభివృద్ధిని విస్మరించి రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అసలైన మార్పు మొదలైందని, అది ఖానాపూర్ నుంచే అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఈ గెలుపు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, ఇకపై పోరాటం మరింత ఉధృతం చేస్తామన్నారు. ప్రజా తీర్పును గౌరవించలేని పక్షంలో కాంగ్రెస్ కుంభకోణాల్లో కూరుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా వింతపోకళ్లు కనిపిస్తున్నాయని రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు తెర వెనుక ఒక్కటయ్యాయన్నది ఆయన ప్రధాన వాదన. సిద్ధాంతపరంగా విరుద్ధమైన ఈ పార్టీలు కేవలం బీజేపీని ఓడించేందుకే చేతులు కలిపాయని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే కాంగ్రెస్ ఇప్పుడు అదే బాటలో నడుస్తోందన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రభుత్వ భూముల అమ్మకంపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని విమర్శించారు. అప్పుల్లో ఉన్న ప్రభుత్వం స్థానిక సంస్థలకు నయా పైసా విధిల్చడం లేదన్నది కమలనాథుల ఆరోపణ. కేంద్రం ఇస్తున్న నిధులతోనే నేడు పల్లెలు, పట్టణాలు వెలుగుతున్నాయని వారు స్పష్టం చేశారు. ఫ్యూడల్ ఆలోచనలతో ధనికులకే ప్రాధాన్యత ఇస్తున్న రేవంత్ రెడ్డి సామాన్యులను విస్మరించారని మండిపడ్డారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఎక్కడికి పోయాయంటూ రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. ఈ అనైతిక పొత్తులను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వీరికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీజేపీ అంటే కేవలం అధికారం కోసం పాకులాడే పార్టీ కాదని, ఇది సిద్ధాంతాల పునాదులపై ఏర్పడిందని నేతలు గుర్తు చేస్తున్నారు. జనసంఘ కాలం నుంచి దేశ రక్షణ, భద్రతే పరమావధిగా పనిచేస్తున్నామన్నది వారి మాట. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై అగ్రగామిగా ఎదుగుతోందని ప్రశంసించారు. అధికారం కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని భావించే నాయకులు తమ పార్టీలో ఉన్నారన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి బీజేపీ ఎదుగుదల. అటువంటి బలమైన పార్టీని ఒంటరిగా ఢీకొనే దమ్ములేకే లౌకిక పార్టీలన్నీ ఏకమయ్యాయని విమర్శించారు. ఎన్ని పార్టీలు కలిసినా, ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తులకు ప్రజలే బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, అదే తమ గెలుపుకు శ్రీరామరక్ష అన్నారు. అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కమలం జెండా నీడలోకి వస్తున్నారని వివరించారు. మహిళా భాగస్వామ్యం లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదని రామచంద్రరావు స్పష్టం చేశారు.
ఈ చారిత్రాత్మక మార్పును చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మహిళలను కాంగ్రెస్ వాడుకుంటోందని ఆరోపించారు. కానీ బీజేపీ మాత్రం వారికి చట్టసభల్లో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తోందని గుర్తు చేశారు. జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తుంటే విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కమ్యూనిస్టులు, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కై మహిళా బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. కానీ మహిళల ఆశీస్సులు ప్రధాని మోదీకి ఉన్నాయని, వారి శక్తితోనే మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని బీజేపీ నేతలు ఉద్ఘాటించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎంపీ నగేష్ సంతోషం వ్యక్తం చేశారు. గత 2 సాధారణ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన తీరును ఆయన గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా కేంద్ర నిధులను నియోజకవర్గానికి తీసుకువస్తున్నామన్నారు. మరో 15 రోజుల్లో అమృత్ పథకం కింద అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయి మున్సిపాలిటీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంచాయతీలకు రావాల్సిన నిధులను కూడా రేవంత్ సర్కార్ దారి మళ్లిస్తోందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే గ్రాంట్ లేకపోతే గ్రామాల్లో పాలన స్తంభించిపోయే పరిస్థితి ఉందని హెచ్చరించారు. పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బును కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందన్నారు. కేంద్ర నిధులతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయనేది వాస్తవమని స్పష్టం చేశారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ధర్మమే గెలిచిందని ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికార అహంకారంతో ఎన్నో కుట్రలకు తెరలేపిందని ఆయన విమర్శించారు. ప్రలోభాలకు గురిచేసినా, భయపెట్టినా సరే కౌన్సిలర్లు లొంగలేదని అభినందించారు. చివరికి ప్రజాస్వామ్యమే విజయం సాధించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక మున్సిపాలిటీ గెలుపు మాత్రమే కాదని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక ట్రైలర్ అని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంత నీచంగా ప్రవర్తించిందో అందరూ చూశారన్నారు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచారని ఆరోపించారు. అక్రమ సంపాదనతో అధికార దుర్వినియోగానికి పాల్పడటం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందన్నారు. కానీ ఖానాపూర్ ప్రజలు మాత్రం అమ్ముడు పోలేదని, నిజాయితీని గెలిపించారని పాయల శంకర్ స్పష్టం చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాల్లో కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. నకిలీ ఓటర్ల తొలగింపు ప్రక్రియలో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అవినీతిలో మునిగిపోగా బీఆర్ఎస్ కుటుంబ కలహాలతో కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవా చేశారు. ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. 2028లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని జోష్యం చెప్పారు. ఖానాపూర్ ఇచ్చిన జోష్తో కార్యకర్తలు గ్రామస్థాయికి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి చైతన్యపరుస్తున్నామన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ సునామీ సృష్టించడం ఖాయమని మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖానాపూర్ గెలుపు ఇచ్చిన జోష్తో బీజేపీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. కేవలం ఒక మున్సిపాలిటీ గెలుపుగానే కాకుండా రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఇదొక బలమైన అస్త్రంగా కమలనాథులు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, కేంద్ర నిధుల మళ్లింపు వంటి అంశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ 2 ఒకటేననే సంకేతాలను ప్రజల్లోకి పంపడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. మరోవైపు ఈ ఓటమి అధికార కాంగ్రెస్ కు ఆత్మరక్షణలో పడేసే అంశమే. అభివృద్ధి మంత్రం జపిస్తున్న రేవంత్ రెడ్డికి ఈ ఫలితం కనువిప్పు కలిగిస్తుందా, లేక రాబోయే రోజుల్లో విపక్షాల ఐక్యతను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తుందా అన్నది వేచి చూడాలి. మొత్తానికి ఖానాపూర్ సెగలు తెలంగాణ రాజకీయాల్లో 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడే పునాది వేస్తున్నట్లు కనిపిస్తోంది.